మీ పేరమ్మా? నా పేరు శాసమ్మ. శేషమ్మ. ఏం చేస్తుంటారు? పొలం పని చేస్తాను. అవునా? పిల్లలు ఉన్నారు ఎంతమంది? ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలు. ఏం చేస్తుంటారు? జాబ్ ఒక అబ్బాయి చేస్తాడు, ఒక అబ్బాయి ఫారం. అవునా? ఎట్లుంది ఇక్కడ 5 ఏళ్ళ పరిపాలన మరి? బాగానే ఉంది. బాగానే ఉందా? మరి ఎలక్షన్స్ వస్తున్నాయి ఇంకో 10 రోజుల్లో. మరి ఎట్లా, ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు మీరు? శ్రీకృష్ణదేవరాజు బెమ్మారెడ్డికి వెళ్తారు. అవునా? ఎందుకని? అంటే వాళ్ళిద్దరే ఎందుకు గెలుస్తారని అనుకుంటున్నాం మేము. అంటే ఏమైనా చేస్తారని చెప్పారా ఇక్కడ? ఏమన్నా గెలుస్తారని మాకు నమ్మకం ఉంది. అంతేనా? ఊరు మొత్తం మంచి చేస్తారంటారు. బ్రహ్మారెడ్డి గారు కానీ శ్రీకృష్ణదేవరాజు బెమ్మారెడ్డి గెలుస్తారు ఇద్దరు తప్ప. అంతే. ఏం పేరు? మల్లేశ్వరి. ఏం చేస్తుంటారు? వ్యవసాయమే. అవునా? ఎట్లుంది వ్యవసాయం మరి? వ్యవసాయం ఏముంది, వానలు లేవు, బాగలేదు ఏడు. ఎట్లా మరి 5 ఏళ్ళు పరిపాలన ఎలా ఉంది మీకు? ఎలా అనిపించింది? దారిద్రంగా ఉంది. అల్లాడిపోతున్నాం 5 ఏళ్ల నుంచి. అవునా? మరి 10 రోజులు ఎలక్షన్ కూడా రాబోతుంది కదా, మరి వస్తున్నారు ఎవరైనా అధికారులు కానీ ఏమన్నా? ఇంకా ఓరు రాలేదండి. వచ్చినా రాపని మేము బెమ్మారెడ్డికి వేసేది. ఎందుకని? మేము అంతే. అంటే ఫిక్స్ అయిపోయారు ఈసారి? ఎంపీ క్యాండిడేట్ కృష్ణదేవరాయలు గారు. అంతే, వీళ్ళిద్దరిని గెలిపించబోతున్నారు అయితే మరి? గెలిచేది కూడా వాళ్ళే. ఎందుకని? ఎందుకంటే 5 ఏళ్ల నుంచి మా పిల్లలు మేమందరం ఆగమైపోయినాం. అవునా? మా పిల్లలకు జాబులు లేవు, అల్లాడిపోతున్నారు. అందుకని మేము ఈ తాప జగన్ గెలిపి తెలుసుకోవాలి. ఇక్కడ అభివృద్ధి ఎలా ఉందంటే? ఏముంది, మురకాలు అయ్యా మా అభివృద్ధి. అంతేనా? కనీసం క్లీన్ చేసే వాళ్ళు కూడా అవ్వలేదు. అదిగో చెత్త కూడా దిగండి కాను. రోడ్లు ఎన్ని తీయండి ఎట్టున్నాయో. మరి ట్యాక్స్ కూడా తీసుకుంటారు, 50 రూపాయలు తీసుకుంటారు, పండగ మామూలు తీసుకుంటారు, అన్ని బాగానే తీసుకుంటారు. అదేలే, అల్లాడిపోతున్నాం. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరు. సో ఇప్పుడు ఈసారి అయితే ఇంకా 10 రోజుల్లో మీరు మార్చేయబోతున్నారు అయితే అందరు కలిసి? అంతే, మా ఊరు మొత్తం అటే వేసేది. ఏం పేరు మీ పేరు? సరస్వతి. ఏం చేస్తుంటారు అక్క? వ్యవసాయమే. అవునా? ఎట్లుంది వ్యవసాయం మరి? ఏముంది, ఏం లేదు, వానలు లేవు, కాలువ లేదు, ఏడు పంటలు ఏం మండట్లేదు. అది కూడా చెప్పండి, పర్లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఇంకొక 10 రోజుల్లో మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మటుకు బెమ్మారెడ్డికి, శ్రీకృష్ణదేవరాయలకి, అంతే, వాళ్ళిద్దరికి. ఎందుకనంటే ఇంకంతే, ఇంకా ఏం చేసిండు జగన్? డెవలప్ లేదు, రాజధాని లేదు, ఇంకా పిల్లల భవిష్యత్తు లేదు. ఇంకెన్నాళ్ళు ఉన్నాం ఆయన కోట. ఆ రోడ్లు చూస్తే ఇంకా ఎంత నీస్కంగా ఉన్నాయో, కొండ కింద డొంకలున్నాయి ఆ రోడ్లు కాడికి, అంత నీస్కంగా ఉన్నాయి ఆ రోడ్లు. మేము పోయే వాళ్ళకి ఎంతో మందికి యాక్సిడెంట్లు అయ్యి ఆగమైపోతాం. అలాంటప్పుడు ఆయన కోట్లు వేసి మళ్ళీ ఏం చెయ్యాలి? 15 ఏళ్ళ నుంచి ఆయనే ఉన్నట్టున్నారు కదా? 15 ఏళ్ళ నుంచి ఆయనే ఉన్నాడు, అందుకే చేయట్లేదు. అందుకనే ఆయనకేమో పైన కేంద్రం లేదు, 2 సార్లు కేంద్రం వచ్చినప్పుడు ఏం చేయట్లేదు. అంతకు ముందు కేంద్రం లేదు, ఇప్పుడు కేంద్రం ఉన్నా చేయట్లేదు. రోజు రోడ్డుని 16 మాటలు తిరుగుతుడు, మరి రోడ్డే పోయాడు ఎందుకో. తినటానికేమో రోడ్లు అమ్మటి రోజు వచ్చేది. ఏ పార్టీ పిలిచినా, మరి ఏ ఫంక్షన్ పిలిచినా రోజు వస్తాడు ఈ రోడ్డునే, కానీ రోడ్లే పట్టించుకొని పోయట్లా. ఆ రోడ్లు వల్ల మా పిల్లగాళ్ళు కూడా ఆగమైపోయినరు. ఆ రోడ్డు వల్ల ముందు మా పిల్లగాళ్ళు ఆగమైపోయినరు. మేము మట్టుకు వెయ్యం, అసలు ఎప్పుడు వెయ్యం జగన్ కోటు. ఇప్పుడే కాదు, ఎప్పుడు వేయం ఫ్యూచర్లో. బతుకున్న నాళ్ళు మా ఓటు తెలుగుదేశమే, గెలిచినా గెలవపోయినా ఫ్యూచర్లో గ్యారంటీ దానికి మట్టుకు. నువ్వు చెప్పు, డిఫరెంట్ గా చెప్పావు చెప్తావు. ఇందాకేదో ఏదో రేట్లు మా వాళ్ళకి రేట్లు పెంచట్లేదు కదా, మద్దతు ధర లేదు కదా. మిరపకాయలకైనా, వడ్లుకైనా, పత్తికైనా, దేనికైనా లేదు. బాగా పండిస్తారు ఇక్కడ, ఎక్కువ వస్తాయి కదా. పండిస్తాం, కాకపోతే నల్లు ఎక్కువైంది, తెగుళ్ళు ఎక్కువైనాయి. కొంచెం మాకు ఉండాలి కదా, రైతులను పట్టించుకోవాలి కదా. గిట్టుబాటు ధరలు లేవు. పెట్టుబడి కొంచెం ఎట్నే తెలంగాణ లాగిస్తే బాగుండు. పోయిన వాళ్ళకి నష్టపరిహారాలు కూడా ఏమైనా వస్తాయా? ఏమి లేవు, ఈ 5 ఏళ్ళ నుంచి అసలు ఏం లేవు. ఓటేయాలంటే కొంచెం ఆశ ఉండాలిగా, చేస్తారని. ఇంకా మీ ఊరికి ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు పిల్లలకు ఉన్నారు, చదివించాలి. పంటలు లేవు, ధరలు లేవు, చదివించాలి. మాకు 3 పిల్లలు ఉన్నారు, ₹1,00,000 అవుతున్నాయి. ఒక్కొక్కరు 5th, 1st క్లాస్, 3rd క్లాస్. మాకెంత బాధ ఉంటుంది. ముగ్గురిని ఒక సంవత్సరం అంటే ఫీజులు ఎక్కువ, ₹1,00,000 అవుతున్నాయి. మాకు సీఎడ్ చాలా, మేము 10 ఎకరాలు దాటేసుకున్నాం. ఏం పంటలేదు, ఎంత దండగా. పత్తి వేసుకుంటే పత్తి పంటలేదు, పత్తికి రేటు లేదు, మిరపకాయలకి రేటు లేదు. ఏం వేస్తాము? మరి ఇప్పుడు ఇంకా 10 రోజుల్లో ఎలక్షన్ వస్తుంది, మరి అదే చంద్రబాబు అన్న వస్తే పిల్లలకి ఫీజు అన్న వేస్తా అన్నాడు కదా. 3 ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ
అదే అనుకుంటున్నాం చంద్రబాబుకి వేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ మరి ఆయన 15 ఏళ్ళ నుంచి ఉన్నట్టున్నాడు కదా దగ్గర దగ్గర. ఎటైనా నేను వేస్ట్ కూడా చూసా అనుకుంటున్నాం కాలం. కదా. మీరు చూశారు, రోడ్లు చూశారు, అవును. అంతా దుమ్ము, మాకు రోగాలు, జలుబులు, దగ్గులు, జ్వరాలు, ఇదేమంతా ఎలకలు అన్ని పందికొక్కులు మొత్తం రోడ్లు చండాలంగా ఉన్నాయి. అడిగారా ఇప్పుడు 15 ఏళ్ళు అంటే అట్లీస్ట్ ఒక ఆయన సంవత్సరం రాలేదుగా, ఎట్లా అడుగుతాం? ఎలక్షన్స్ అప్పుడు వస్తారు ఒకసారి ఇప్పుడు కూడా రాలేంగా. ఏదైనా వచ్చినా కానీ వాక్ చేసుకుంటే పోవటమే, ఇంకా దండం పెట్టుకుంటే పోవటం, ఆగేది లేదు, మాట్లాడేది లేదు. ఇప్పుడు అడిగితే నాకు నీకు చెప్పింది మేము, అవునవును. ఆయన మమ్మల్ని అడగలేదు, మేము చెప్పలేదు. ఏం చెప్పే ఈసారి ఓటుతో చెప్దాం అనుకుంటున్నాం. ఓటుతో మీరైతే మార్చేద్దాం అనుకుంటున్నాం, మార్చేద్దాం. మరి ఎవరు గెలుస్తారు ఇక్కడైతే? చంద్రబాబు అనుకుంటున్నాం, మేము బ్రహ్మారెడ్డికి వేస్తాం. అంతే. ఎంపీ క్యాండిడేట్ కృష్ణదేవరాయలు కృష్ణదేవరాయలకి వేస్తాం.